నవభారత నిర్మాణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు రాజేష్ భల్లస్వామి మాట్లాడుతూ తక్షణమే 2022 సంవత్సరం నుంచి పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్స్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ బకాయిలు చెల్లించకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికెట్ వారి దగ్గర పెట్టుకుని విద్యార్థులకు ఇబ్బంది పెడుతున్నారని, ప్రభుత్వం స్పందించి పెండింగ్ లో ఉన్న అన్ని బకాయిలు క్లియర్ చేయాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. నేను మీ రాజేష్ భల్లస్వామి. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా ఉన్న సమస్య విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడం. ఈ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 2022 సంవత్సరం నుంచి నేటి వరకు పెండింగ్లో ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు ఈ ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే రేవంత్ రెడ్డి సర్కారు ఆ బకాయిలను చెల్లించకపోవడం వల్ల విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురవుతున్న వైనాన్ని మనం చూస్తున్నాం. విద్యార్థులు కాలేజీలకు వెళ్ళి సర్టిఫికేట్ల కోసం ఎంక్వైరీ చేస్తే ఫీజు రియంబర్స్మెంట్ పడలేదు కాబట్టి మీరే ఆ అమౌంట్ని మాకు చెల్లిస్తే మీకు సర్టిఫికేట్ ఇస్తాను, అనవసరమైన వ్యసనాలకు బానిసలై వాళ్ళ బంగారు భవిష్యత్తును కోల్పోతున్నారు. కాబట్టి ప్రభుత్వం దీని మీద చొరవ తీసుకొని తక్షణమే పెండింగ్లో 2022 సంవత్సరం నుంచి నేటి వరకు పెండింగ్లో ఉన్నాయి. గత ప్రభుత్వం చేయలేదు, ఈ ప్రభుత్వం కూడా చేయకుండా వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా కూడా చేయకపోవడం అత్యంత బాధాకరమైన విషయం. కాబట్టి తక్షణమే ఈ విషయం మీద, ఈ సమస్య మీద ప్రభుత్వం చొరవ చూపి పెండింగ్లో ఉన్న ఈ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అన్నీ చెల్లించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే అతి త్వరలో నవభారత నిర్మాణ సమితి నుండి విద్యార్థులందరినీ ప్రోగు చేసుకొని మీపై యుద్ధాన్ని మేము ప్రకటిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. దయచేసి ఈ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే చెల్లించి విద్యార్థులకు అండగా ఉండాలని చెప్పి ప్రభుత్వ పెద్దలను మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.